ఇక పాకిస్తాన్లో టెన్షన్ పెట్టిన స్పై థ్రిల్లర్ దురంధర్ మూవీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ గ్యాంగ్ అసహనానికి గురి చేసిందా? దావుద్కు ఏం కాలేదని క్రిమినల్ నెట్వర్క్ వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తోందా? దీన్ని అడ్డుపెట్టుకుని మళ్ళీ యాక్టివ్ కావాలని చూస్తోందా? పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి ఇండియాలో కుట్రలకు ప్లాన్ చేస్తోందా? నిఘా వర్గాలు ఏమంటున్నాయి? దురంధర్ సినిమా అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్లో టెన్షన్ పుట్టించింది. సినిమాలో బడే సాబ్ను మరణశయ్యపై చూపారు. ఇది దావూద్ గ్యాంగ్కు భయం పుట్టించిందని తెలుస్తోంది. దావూద్ నిజంగానే ఆ పరిస్థితిలో ఉన్నాడని భావిస్తే ఇండియాలో తమ నెట్వర్క్ అంతం అవుతుందని టెన్షన్ పడుతోందని నిఘా వర్గాలు చెప్తున్నాయి, భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబైలోని పాత అండర్ వరల్డ్ నెట్వర్క్ను మళ్ళీ యాక్టివ్ చేసే ప్రయత్నాలు జరిగాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కొత్త రిక్రూట్మెంట్స్ ద్వారా కుట్రలకు ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ బాధ్యతను చోటా షకీల్ నెట్వర్క్ అప్పగించారని, ఆయుధాలు ట్రైనింగ్ వ్యవహారంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తున్నాయి. దావూద్ షకీల్ నెట్వర్క్ దగ్గరగా పనిచేసిన కీలక షూటర్ మున్నా జింగాడా ఆచూకీపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా ముంబై అండర్ వరల్డ్ ఐఎస్ఐ లింక్ మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇండియాలో దాడులు చేయడం ద్వారా మళ్ళీ పాత పట్టు సంపాదించాలని ఐఎస్ఐతో కలిసి దావూద్ నెట్వర్క్ ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. గతంతో పోలిస్తే దావూద్ గ్యాంగ్ నెట్వర్క్ ఎఫెక్ట్ బాగా తగ్గింది. ఎక్స్టాన్షన్ అండర్ వరల్డ్ కార్యకలాపాల్లో పాత పట్టు లేదు. దీంతో భారీ దాడి లాంటివి చేసి మళ్ళీ భయం సృష్టించాలని ప్రయత్నాలు చేసినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.